సర్వైకల్ క్యాన్సర్ని ఎలా నివారించాలి, అసలు ఎలా స్క్రీనింగ్ అనేది ఎలా చేయాలి, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, తర్వాత వ్యాక్సిన్ ఏమన్నా ఉందా అనే విషయాలు మనం తెలుసుకోవాలంటే దీని గురించి అవగాహన అంటే అవేర్నెస్ చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 2వ అతిపెద్ద క్యాన్సర్గా పరిణమించింది ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది. ఒక రకంగా తీసుకోవాలంటే ప్రతిరోజు 200 మంది పైగా మహిళలు మరణిస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ వలన. ప్రతి గంటకు 8 మంది మహిళలు మరణిస్తున్నారు మన భారతదేశంలో. ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతూ ఉంది. అంటే దాని సీరియస్నెస్ అంత ఉంది. అంటే మనం ఇప్పుడు కూర్చుని ఈ అవగాహన కార్యక్రమం అయ్యేలోపు దాదాపు 8 మంది మహిళలు మన దేశంలో కేవలం సర్వైకల్ క్యాన్సర్ వల్లనే మరణిస్తున్నారు మహిళలు. సో ఇది మెయిన్గా నేను చెప్పినట్టు గర్భాశయ ముఖద్వారంలో ఏర్పడే క్యాన్సరు, స్త్రీలలో కనిపించే ఒక సాధారణమైన క్యాన్సర్. సర్విక్స్ అంటే ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి కనుక మీరు ఈ ఫిగర్ చూస్తే కనుక ఇది గర్భాశయం, ఇవి అండాశయాలు, అటు పక్కన 2 అండాశయాలు ఉంటాయి. ఇవి బీజవాహిక. ఈ గర్భాశయాన్ని యోనితో కలిపే దాన్ని ముఖద్వారం అంటాం, అంటే సర్విక్స్. సో ఇప్పుడు మనం చెప్పుకునే క్యాన్సరు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. ఇక్కడ చూసారా, ఇది క్యాన్సరస్ లీజను, ఇది సర్విక్స్, ఇది వెజైనా, ఇది ఓవరీ, యూట్రస్. సో ఇప్పటి వరకు మనం గర్భసంచి ముఖద్వారం అంటే ఏంటి, అంటే సర్విక్స్ అంటే ఏమిటి, దానికి వచ్చే క్యాన్సరు ప్రపంచవ్యాప్తంగా ఎంత పరిణామంలో ఉంది, భారతదేశంలో ఎంత పరిణామంలో ఉంది, దానివల్ల ఎంతమంది స్త్రీలు మరణిస్తున్నారో తెలుసుకుందాం.